శ్రీజ గారు, సంజన గారు తను తిన్న తర్వాత మిగిలిన అన్నం మీకు పెడతానని చెప్పారా? హాయ్ హలో గాయ్స్, నమస్తే. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు ద బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. ఈరోజు ఎపిసోడ్ 9 యొక్క అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. మనీష్ గారు, మీరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే బంచ్ ఆఫ్ ఇడియట్స్, సెల్ఫిష్ పర్సన్స్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. ఎందుకంటే నేషనల్ మీడియా మిమ్మల్ని చూస్తుంది. మీరు ప్రియా గారిని, శ్రీజ గారిని ఏమని తిట్టారు? బంచ్ ఆఫ్ ఇడియట్సా? మీకంటే ఎవరు మ్యానిపులేటర్ ఉంటారా హౌస్లో? అంత టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు మీరు. హరీష్ గారు, నాగార్జున గారు వచ్చినప్పుడు హరీష్ గారిని చెప్పారు, నేను మీ వైఫ్ పేరుని మీకు యాడ్ చేసి ఇంక మేము పిలవం, మీరు అది అరేంజ్ చేసుకోవాలని చెప్పారు. దానికి హరీష్ గారు చాలా హర్ట్ అయినట్టు అర్థమవుతుంది. బట్ ఏంటంటే అది ఆయన స్టాండ్ తీసుకొని ఆయన నిలబడి ఆ బయట ఉన్న మా వైఫ్ వాళ్ళకి నేను ఇక్కడ నుంచి కాపాడుకోవాలి, ఎందుకంటే రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది బయట నా కోసం తెలుస్తుంది అని చెప్పి ఆయన ఏదైతే ఫుడ్ తినకుండా ఆయన మాట మీద ఆయన అలాగే నిలబడి ఉన్నాడు. మీరు తినకుండా ఉండటం వలన బయట ఉన్న మీ వైఫ్, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీకేమవుతుందేమో అని చెప్పి దయచేసి అలా చేయకండి. హరీష్ గారు లాంటి వారు ధైర్యంగా ఆడితే బయట ఉన్న ఫ్యామిలీ ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఒక పర్సన్ అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు, మనల్ని నమ్ముకొని ఒక వ్యక్తి మన కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండి ఆయన గెలిపించాలి. అవకాశం వచ్చినప్పుడు మనం ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పిన థాట్లో వాళ్ళు ఉంటారు. తనూజ గారు చాలా బాగా ఆడుతున్నారు. ఏదన్నా ఒకటి నోటీస్ చేస్తే కనుక పాయింట్ బై పాయింట్ చెప్పగలుగుతున్నారు. అది అద్భుతమైన విషయం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రియా గారు ఆరెంజెస్ విషయంలో ఆరెంజెస్ ఎవరో దాచేశారని చెప్పి ప్రియా గారు మొత్తం హౌస్ అంతా వెతుకుతానంటే తనూజ గారు ఫస్ట్ కిచెన్లో నీకెవరి మీద డౌట్ ఉందా అని అడిగారు. అది ఎక్స్ట్రాడినరీ విషయం. ఎందుకంటే టు ద పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడాను మనసులో ఒకటి పెట్టుకొని యాక్ట్ చేస్తూ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విషయంలో తనుజ గారు అయితే మనకు అర్థమవుతుంది, చాలా బాగా చేశారు. ఆరెంజెస్ దాచిందే సంజన గారు, కానీ ఈ విషయం ఏమీ తెలియనట్టు సంజన గారి యాక్టింగ్, బాబా సంజన గారు ఏంటండి మీ యాక్టింగ్ స్కిల్స్, మీ ఏంటి అసలు, మిమ్మల్ని అసలు ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు ఎవరు ఆడియన్స్. చాలా కామ్గా అసలు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తూ మొత్తం గేమ్ అంతా మీరే ఆడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, హౌస్ మేట్స్ అంతా కలిసి గేమ్ ఆడుతున్నాం అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ గేమ్ మీరు ఆడుతున్నారు, ఆ గేమ్లో వాళ్ళంతా ప్లేయర్స్ అని, దానికి స్ట్రైకర్ మీరే అని. 1 ఫైన్ డే వాళ్ళందరూ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యేలోపు మొత్తం పోతారు. ఇంకా భరణి గారు కూడా నార్మల్గానే ఆడారు. ఈ వీక్ అయితే అంతగా ఏం అనిపించట్లేదు ఆయన పర్ఫార్మెన్స్. ఇకపోతే కనుక మన సుమన్ శెట్టి గారు చాలా పర్ఫార్మెన్స్ అయింది. సైలెంట్గా ఉన్న చిన్న చిన్న జోక్స్ అయినా ఎక్స్ట్రాడినరీగా పేలుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన కోసమే వస్తుంది ఎక్కువ, అది గొప్ప విషయం. ఇమాన్యుయల్ ఎప్పటిలాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు బాగా. ఇంకా గేమ్ మీద ఫోకస్ చేస్తే ఆడియన్స్ ఇంకా బాగా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు నాగార్జున గారు, బట్ ఇమాన్యుయల్ గారికి కొన్ని క్లింజ్ కామెడీ లాగా, కొన్ని అసాసినేట్ చేసేలాగా ఇంకా ఆయన బిహేవియర్ అయితే మారలేదు. బట్ ఏంటంటే ఆయన ఒకటే, ఎలాగన్నా సరే సర్వైవ్ అవ్వాలి అనే థాట్లో ఉన్నాడు ఆయన. నామినేషన్స్ లిస్ట్కి వస్తే కనుక ఈ ఎపిసోడ్లో కొంతమంది గురించే డిస్కస్ చేయడం జరిగింది, వాళ్ళ గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ తనుజ గారితో బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుని దానికి 2 రీజన్స్ చెప్పమని చెప్పారు. నామినేషన్లో ఎదుటి వాళ్ళకి రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు, సో రీజన్స్ విని కామ్గా ఉండటమేనే డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. తనుజ గారు ఫస్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. రీజన్స్ విషయంలో మాత్రం కొంచెం వీక్గా అనిపించింది. రీజన్స్ ఎప్పుడు కూడా నువ్వు గేమ్లో చిన్న చిన్న స్కిట్లో జరిగేవి, ఇంట్లో చిన్న చిన్నవి జరిగేవి, ఇలాంటి రీజన్స్ చెప్పకూడదు. రీజన్స్ ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ గురించో, లేకపోతే కనుక ఒక బిహేవియరల్ సైన్స్ గురించో, లేకపోతే ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ గురించో, లేకపోతే మనతో ఇంటరాక్షన్ అయినప్పుడు మనకి ఆయనకి మధ్యలో ఏదైనా జరిగిన డిస్టర్బెన్స్ గురించో, ఇలాంటి పాయింట్స్ ఏమన్నా సరే చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా సిల్లీ థింగ్స్, చాలా క్యాజువల్ థింగ్స్ చెప్తున్నారు. ఫ్లోరా గారి విషయంలో కూడాను షాంపూకి బదులు షాంపూ బాటిల్లో కండిషనర్ కలిపారు, రేపు పొద్దున్న ఇంకేదో కలుపుతారనే మాటను తీసుకొచ్చి నేషనల్ మీడియాలో చెప్పడం అనేది ఆవిడకి సర్వైవల్కి కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అలాంటి స్టేట్మెంట్స్ చేయకూడదు. మనం అందరం కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. ఆవిడ రియలైజ్ అయ్యారు, ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేశారు, సో దాన్ని వదిలేస్తే మంచిది. బట్ తనుజ గారు ఇంకా రిపీటెడ్గా రిడెండెంట్గా అదే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియా గారు కూడా అదే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నారు. ఫ్లోరా గారు చాలా సఫరింగ్ అండ్ డిప్రెషన్లోంచి వచ్చారని మనకు అర్థమవుతుంది. ఆవిడ రిలేషన్షిప్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అని తెలుస్తుంది ప్రీవియస్గా. సో
ఆవిడ లాంటి వాళ్ళని ఇంకా మనం బయటకు తీసుకురావాలి. వీలైతే మనం సపోర్ట్ చేసి గనక మనం ఒక టీమ్ మెంబర్స్ లాగా ఆవిడ లైఫ్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చింది? ఆవిడ ఎందుకు అంత కామ్‌గా ఉన్నారు? ఆవిడ మనసులో ఉన్న బాధ ఏంటి అన్నది జస్ట్ అక్కడ గేమ్ ఆడుతూ ఆవిడతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ అలాంటి బయట లైఫ్ ఇబ్బందికరంగా ఉందనే ఆవిడ ఇక్కడ కొంచెం ఇక్కడికొస్తే మైండ్ అంతా చేంజ్ అవుతది. కొత్త లైఫ్ చూడొచ్చనే యాటిట్యూడ్‌తోనో అనే ఆలోచనతోనో ఆవిడ ఇక్కడికొచ్చారు. సో, వి నీడ్ టు రెస్పెక్ట్ హర్. మనం ఖచ్చితంగా వి నీడ్ టు సపోర్ట్ హర్. మనం ఆవిడ డిప్రెషన్ నుంచి బయటకి తీసుకొచ్చే బాధ్యత మనదే. ఎందుకంటే ఆవిడ ఒక ఒక ఆల్మోస్ట్ 3 మంత్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి. ఎట్లైనా సరే. నా లైఫ్ ఎలాగోలాగా బయటకి రావాలి. ఆ డిప్రెషన్ నుంచి నేను ఎలాగైనా బయటకి రావాలని చెప్పే థాట్‌తో వచ్చారు. సపోర్ట్ చేయండి బయటున్న వాళ్ళు ఎవరైనా సరే. ఆవిడ లాంటి వాళ్ళని గెలిపించాలి. ఆవిడ లాంటి వాళ్ళకి ఇంకా సొసైటీలో ఛాన్సెస్ ఎక్కువున్నాయని బయటున్న మనలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే గనక ఆవిడ రియలైజ్ అవుతారు. నాగార్జున గారు ఆవిడకి కన్వే చేస్తారు విషయాన్ని. ఆవిడ ఎలాగలేదైనా సరే ఇంకా బాగా ఆడుతారు. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటారు లైఫ్‌లో. ఇకపోతే సెకండ్ నామినేషన్ మనీష్ గారికి ఛాన్స్ వచ్చింది. భరణి గారి విషయంలో మనీష్ గారు చాలా అంటే ఇట్స్ లైక్ ఎలాగంటే ఒక స్నేక్‌తో పోల్చడం జరిగింది. స్నేక్ అంటే ఏంటసలు? పాలు పోచిన చేతినే కరిచే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని స్నేక్ అంటారు. సో, మనం హెల్ప్ చేసినా సరే తిరిగి వాళ్ళు మనల్ని హర్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మనల్ని బ్యాక్ స్టాపింగ్ చేసే వాళ్ళని మనం స్నేక్స్‌తో పోలుస్తాం. భరణి గారు అలా చేశారా మీకు? ఎందుకంత ఒక వేగ్ స్టేట్మెంట్స్, ఒక రాంగ్ స్టేట్మెంట్స్ మనీష్ గారు పాస్ చేస్తున్నారు? అది ఎదుటి వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని డ్యామేజ్ చేసేటట్టు అవుతుంది. ఎదుటి వాళ్ళని ఒక రాంగ్‌గా పోర్ట్రే చేస్తున్నారు బయట విషయంలో. కెమెరా ఏదో ఒక రీజన్ చెప్పమంటే అది ఓకే. మనీష్ గారు చెప్పిన రీజన్ నాకు నచ్చింది. ఏంటంటే బ ఒక స్నేక్‌తో పోల్చడం అనేది చాలా యూనిక్‌నెస్ అది. ఎందుకంటే దానికి తగ్గ పర్సన్‌ని పోల్చాలి గదా! ఇప్పుడు మీరు ఒక పర్సన్‌కి గనక ఒక క్రెడిబిలిటీ గానికి, ఒక పర్సన్‌కి ఒక 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 ఇంప్రెషన్ గాని, ఒక పేరు గాని ఆపాదించాలనుకున్నప్పుడు దానికి ఆ పర్సన్‌కి అర్హత ఉందా లేదా అన్నది మనం చూడాలి. భరణి గారు అలాంటి వ్యక్తి కాదు. భరణి గారు వీలైతే సపోర్ట్ చేసే వ్యక్తి. ఆయన కామ్‌గా ఉంటున్నారు. పెద్ద వ్యక్తి. మనమంతా కామనర్సు. మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మనం గేమ్ ఆడదాం. బట్ ఏంటంటే వాళ్ళు కామనర్స్ వచ్చేటప్పుడే కొద్దిగా మనం కామనర్స్ వాళ్ళు అవతల వాళ్ళు సెలబ్రిటీస్ అనే యాటిట్యూడ్‌తో వస్తారు. అలాంటి వాళ్ళతో మనం గేమ్ ఆడుతున్నాము. అలాంటి వాళ్ళని వీలైతే సపోర్ట్ చేయాలనే థాట్‌లో వాళ్ళొచ్చారు. సో, అలాంటి భరణి గారిని పట్టుకొని స్నేక్‌తో పోల్చడం మాత్రం 100% రాంగ్ అది. మీరు అలాంటి వేగ్ స్టేట్మెంట్ పాస్ చేసినా గూడా భరణి గారు చాలా కూల్‌గా, నీట్‌గా మీలో ఉన్న ఒక ప్లస్‌ని చెప్పి ఆయన దానికి థాంక్స్ చెప్పారు. అది ఎక్స్ట్రార్డినరీ ఐడియాలజీ. అది చాలా మందికి తెలీదది. ఎందుకంటే మనం ఏదైతే ఫీల్ అయితామో అది ఎదుటోళ్ళు హర్ట్ అయినా సరే అనవసరం అని చెప్పి ముఖం మీద చెప్తాం. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక మనసుని గాయపరిస్తే మాత్రం జీవితాంతం ఉంటదది. సెకండ్ రీజన్‌కొస్తే గనక డిషెస్ సరిగ్గా క్లీన్ చేయలేదని చెప్పి ఎవరైనా నామినేట్ చేస్తారా? అసలు ఈ మనీషి గారు అక్కడ ఎందుకున్నారు అన్నది మెయిన్ థాట్. అసలు ఎందుకెళ్లారన్నది కూడా మర్చిపోతున్నారాయన. డిషెస్ క్లీన్ లేకపోవడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఆవిడేమైనా పని మనిషా? ఆవిడేమైనా పని మనిషి పని చేసుకుంటూ వచ్చారా? డిషెస్ క్లీన్ చేసేటప్పుడు ఒకటి అటు ఇటుగా ఉంటాయి. తినేటప్పుడు నువ్వు ఒకటి వాష్ చేసుకొని తిను. ఏమైతది? మన ఇంట్లో మన సిస్టరో, లేకపోతే మన అమ్మో, లేకపోతే మన వైఫో అలాగే డిషెస్ క్లీన్ చేసేటప్పుడు ఏదో మన ప్లేట్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏమైనా అంటామా? క్లీన్ చేసుకొని తినమా? ఇది కూడా ఒక రీజనా మనీష్ గారు? రీజన్ అంటే చెప్పాను. ఒక క్యారెక్టర్ గురించో, లేకపోతే ఒక స్టేట్మెంట్స్ గురించో, లేకపోతే ఒక బిహేవియర్ గురించో ఒక రీజన్ అనేది మనం హైలైట్ చేస్తే ఓకే. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. డిషెస్ క్లీనింగ్ అనేది ఒక రీజన్ లాగా చెప్పారు. చూస్తే నవ్వొచ్చింది. ఓకే గైస్, ఇది ఈరోజు అప్డేట్స్. రేపు ఎపిసోడ్‌లో మిగతావి నామినేషన్స్ చూద్దాం. దయచేసి ఇంట్రెస్టింగ్‌గా ఉందని అనుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. రోజుకొక వీడియో మీకోసం చేస్తాను. ఈ ఈ బిగ్ బాస్ టైంలోనే కాదు, ప్రతిరోజు కూడా ఇప్పటికి రోజుకి 2 వీడియోలు, నార్మల్ వీడియో ఒకటి, బిగ్ బాస్ వీడియో ఒకటి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తానేమో అని భయమేసి ఒక బిగ్ బాస్ వీడియోనే రిలీజ్ చేస్తున్నాను. తొందరలో ఇంకొక వీడియోస్ కూడాను అంటే బయట ఒక టెంపుల్స్ గురించి గానీ, లేకపోతే గనక ఇంకా మూవీ రివ్యూస్ గానీ కూడా అవి కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాను. అవి కూడా మీకొస్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. సమస్య లేదు. ఒక 15, 20 సంవత్సరాలు ఇలాగ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడాను. సపోర్ట్ చేయండి, వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.